అందరూ బాగానే ఉన్నారు అన్నలు. కానీ గొర్రెలు కాచుకోవటానికి వాళ్ళ నాన్న అడవులకు పంపించినప్పుడు దావీదు చేసినటువంటి పని ఏంటంటే దినానికి 3 మార్లు ప్రార్థించేవాడు, దినానికి 7 మార్లు దేవుణ్ణి స్తుతించేవాడు. ఆ 3 మార్లు ప్రార్థించి 7 మార్లు స్తుతించటం వలన దైవికమైనటువంటి శక్తిని పొందుకున్నాడు, దైవికమైనటువంటి బలాన్ని పొందుకున్నాడు, దేవుని ఆత్మను పొందుకున్నాడు, అభిషేకాన్ని పొందుకున్నాడు. బాలుడే కానీ శక్తివంతుడుగా మార్చబడ్డాడు. ఎక్కడైతే దేవుని దగ్గర ప్రార్థించి స్తుతించి దేవుని దగ్గర శక్తి పొందుకున్నాడో ఆ శక్తి ఎక్కడ పనిచేసిందంటే గొల్యాతు దగ్గర పనిచేసింది. యుద్ధము యెహోవాదే అని దేవుని చేతికి అప్పజెప్పుకోవటాన్ని బట్టి దేవుడే దావీదు పక్షంగా నిలబడ్డాడు. ఎట్లా నిలబడ్డాడు? యెహోవా నిస్సీగా నిలబడ్డాడు. యెహోవా నిస్సీ అంటే ధ్వజము, యెహోవా మన ధ్వజము. దావీదు పక్షంగా ధ్వజముగా నిలబడ్డాడు. అంతే. దావీదు చేసింది ఏంటో తెలుసా? వెళ్ళలేదు, కత్తి పట్టుకోలేదు, డాలు పట్టుకోలేదు, ఈట పట్టుకోలేదు, మరి ఏ యుద్ధాపకరణాలు పట్టుకోలేదు. కానీ కేవలం ఏం చేశాడు తెలుసా? 5 రాళ్ళని, గులక రాళ్ళని వేరుకున్నాడు. అందరూ కూడా అనుకొని ఉంటారు చూసిన వాళ్ళు, గొల్యాతుకి ఏముంది? శిరస్త్రాణం ఉంది, అన్నీ కూడా ఆభరణాలు మొత్తం ధరించుకున్నాడు, యుద్ధోపకరణాలు అన్నీ ధరించుకున్నాడు, యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. రాళ్ళు ఏరుకుంటుంటే అందరూ ఏమనుకొని ఉంటారు చెప్పండి? పిచ్చోడు అనుకొని ఉంటారు, తెలివిలేనోడు అనుకొని ఉంటారు. కానీ ఏం జరిగిందో తెలుసా? దావీదుని ఒక్క దెబ్బతో, గొల్యాతుని ఒక్క దెబ్బతో పడవేశాడు. తీసుకుంది ఎన్ని రాళ్ళు? 5 రాళ్ళు. గొల్యాతుని ఓడగొట్టింది ఎన్ని రాళ్ళతో? ఒక్క రాయితో ఓడగొట్టాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ 5 రాళ్ళను చూసే కనుక ఒక మొట్టమొదటి రాయి ప్రేమ. రైలు ఇంజిన్ ఉంటుంది, రైలు ఇంజిన్కి ముందు ఏముంటుంది? రైలుకి ముందు ఇంజిన్ ఉంటుంది, ఇంజిన్ వెనక పెట్టెలు ఉంటాయి. ఈ పెట్టెలన్నీ కదలాలంటే ఏం చేయాలి? ఇంజిన్ ముందు కదలాలి. ఇంజిన్ కదిలితే కనుక దాని వెనక 10 పెట్టెలున్నా, 20 పెట్టెలున్నా, 30 పెట్టెలున్నా కానీ ఇంజిన్తో పాటుగా అవి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళతాయి. అట్లాగే దావీదు గారు చేసినట్టు పని ఏంటంటే 5 రాళ్ళను తీసుకున్నాడు. ఈ 5 రాళ్ళలో మొట్టమొదటి రాయి ఏంటంటే ప్రేమ. ఎప్పుడైతే మనం ప్రేమ కలిగి ఉంటామో, కుటుంబంలో కావచ్చు, సంఘములో కావచ్చు, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ఐక్యత నెలకొంటుంది. ప్రేమ ఉన్న చోట ఐక్యత ఉంటుంది. 2వ రాయి ఐక్యత. 3వ రాయి ఎక్కడైతే ప్రేమ కలిగి ఉంటుందో అక్కడ ఐక్యత ఉన్నట్లుగా, ఐక్యత ఉన్న చోట ఏమొస్తుందంటే ఆసక్తి వస్తుంది. ఎక్కడైతే ఆసక్తి ఉంటుందో అక్కడ ధైర్యం వస్తుంది. ఎక్కడైతే ధైర్యం ఉంటుందో అక్కడ ఏముంటుంది? బలము ఉంటుంది. ఈ 5 రాళ్ళు ప్రేమ, ఐక్యత, ధైర్యము, ఆసక్తి, బలము అనేటటువంటి ఈ 5 రాళ్ళను కూడా దావీదు దగ్గర పెట్టుకొని ఎన్ని రాళ్ళు ఉపయోగించాడంటే ఒక్క రాయి ఉపయోగించాడు. అంతే, గొల్యాతు పడిపోయాడు, చచ్చిపోయాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంగమా గమనించండి, 4 రాళ్ళను ఉపయోగించాల. ఈ 4 రాళ్ళు కూడా మొదటి దానిలో ఇమిడి ఉన్నాయి. ఎప్పుడైతే మనం ప్రేమ కలిగి ఉంటామో ప్రేమ వెనక అన్నీ వస్తాయి. ప్రేమ, ఐక్యత, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, ఆశానిగ్రహము, ఆత్మఫలము. కమలా పండు మనం చూస్తాం కదా, కమలా పండు తొన తీస్తే లోపల ఏముంటాయి? తొక్కు తీస్తే కనుక లోపల తొనలు ఉంటాయి. అట్లాగా కమలా పండు మీద ఉన్నటువంటి ఆ తొక్కు ఎటువంటిదో తెలుసా? ప్రేమ. అందుట్లో ఉన్న తొనలు మిగతా 8 కూడా, ఆత్మఫలము 9 ఉన్నాయి కదా. మొట్టమొదటి ప్రేమ తొన లాంటిదైతే దానిలో ఉన్నాయన్నీ కూడా దాని వెనక ఉన్నాయి. మనం ప్రేమ కలిగి ఉంటే ఆటోమేటిక్గా మనము ఆశానిగ్రహం కొరకు పోరాడవలసినటువంటి, పరిగెత్తవలసిన అవసరం లేదు. లేకపోతే మిగతా ఉన్నటువంటి వాటి కొరకు మనం వెళ్ళాల్సిన అవసరం ఏముండదు. ప్రేమ కలిగి ఉన్నటువంటి వాటిలో ఇవన్నీ కూడా వస్తాయి. అట్లాగే దావీదు గారు చేసింది ఏంటంటే మొట్టమొదటగా ప్రేమ అనేటటువంటి రాయిని పట్టుకున్నాడు. ఆ ప్రేమలో ఐక్యత వచ్చింది, ధైర్యం వచ్చింది, బలం వచ్చింది. వీటన్నిటిని పెట్టి ఉపయోగించినప్పుడు ఒకే దెబ్బకి ఏమైపోయాడు? గొల్యాతు పడిపోయినట్లుగా మనమందరము కూడా ఈ దినాన ఉపవాసము చేయటానికి ఉపక్రమించాము. ఉపవాస ప్రార్థన మనం చేస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి చెప్పబడింది. ఏమని చెప్పబడింది? వాని ప్రార్థన పాపమగును గాక. మనమందరం ప్రార్థన చేస్తున్నాం.
ఈ ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొక్క సన్నిధికి చేరాలి. ధూపములాగా దేవుని దగ్గరికి చేరుకోవాలి. ఈ 4 గోడల మధ్య మన ప్రార్థన ఉండకూడదు, నిర్వీర్యం అయిపోకూడదు. ఈ స్లాబ్ దగ్గరే మన ప్రార్థన ఆగిపోకూడదు, నిర్వీర్యం అయిపోకూడదు. ఉపయోగము లేనిదిగా మన ప్రార్థన ఉండకూడదు. అటువంటి ప్రార్థన ఎప్పుడు జరిగిద్దో తెలుసా? సంఘములో ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ఏమొస్తుంది? ఐక్యత వస్తుంది. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆసక్తి వస్తుంది. ఆసక్తి ఉన్న ధైర్యం వస్తుంది. ధైర్యం ఉన్న దగ్గర బలం వస్తుంది. కనుక సంఘములో మీరందరూ కూడా రక్షింపబడి సభ్యులుగా ఉన్నారు, విశ్వాసులుగా ఉన్నారు. మీ అందరిలో మొట్టమొదట కావాల్సింది ఏంటి? ప్రేమ. ఈ ప్రేమ మనలో ఉన్నప్పుడు జరిగేది ఏంటంటే, గొల్యాతు లాంటి భయంకరమైనటువంటి శక్తులు వచ్చినా కానీ, గొల్యాతు లాంటి సమస్యలు వచ్చినా కానీ, గొల్యాతు లాంటి శోధనలు వచ్చినా కానీ, గొల్యాతు లాంటి భయంకరమైనటువంటి శ్రమలు మనకు వచ్చినా కానీ, వాటన్నిటినీ కూడా అందరము ప్రేమ ఉంటే ఏముంటుంది? ఐక్యత